ఖమ్మంలో అయ్యప్ప స్వాములకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప మాలలో ఉన్న ఆర్టీసీ సిబ్బందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. తాము దీక్షలో ఉన్న మద్యపానానికి దూరంగా ఉంటామని అయ్యప్ప మాలధారులు ఎంత చెప్పినా పట్టించుకోకుండా బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక అయ్యప్ప భక్తులను అవమానించడమే అని అంటున్నారు. ఖమ్మంలో అయ్యప్ప స్వాములకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. లక్ష్మీదుర్గ ఖమ్మం బస్ డిపోలో దీక్షలో ఉన్న అయ్యప్ప దీక్షలో ఉన్న సిబ్బంది డ్రైవర్లతో పాటు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు బ్రీత్ అనలైజర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీనిపైన సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కార్తీక మాసం కావడంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అయ్యప్ప దీక్షలు తీసుకున్నారు. భక్తులందరూ కూడా అయ్యప్ప మాలలు ధరించి 41 రోజుల పాటు మండల దీక్షను, కఠోరమైన మండల దీక్షను నియమాలతో, అయ్యప్ప నియమాలు చాలా కఠినంగా ఉంటాయి, ఆ నియమాలన్నింటినీ కూడా అవలంబిస్తూ కఠోరమైన మండల దీక్షను చేసి శబరిమల వెళ్ళి శ్రీధర్మశాస్త్రం దర్శించుకునేందుకు భక్తులందరూ కూడా కార్తీక మాసంలో పెద్ద ఎత్తున మాలలు ధరించారు. ఈ క్రమంలో ఖమ్మం బస్ డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లు, ఇతర సిబ్బంది కూడా చాలా మంది మాల ధరించి అయ్యప్ప దీక్షలు ఉన్నారు. వారందరూ కూడా తెల్లవారుజామున లేచి స్వామివారికి పూజ చేసుకుని పీఠంలో పూజ చేసుకుని ఆ అయ్యప్ప పీఠంలో పూజ అయిన తర్వాత వాళ్ళు విధులకు హాజరవుతున్నారు. విధులకు హాజరైన నేపథ్యంలో ఈ సిబ్బంది, ఈ డ్రైవర్లకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహిస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సిబ్బంది చెప్తున్నారు, మేము అయ్యప్ప దీక్షలో ఉన్నాం, కఠినమైన నియమ నిబంధనలు అవలంబిస్తూ దీక్షను కొనసాగిస్తున్నాం, మేము శబరిమల వెళ్లేందుకు మాకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం అవమానించడం అవుతుంది, మేము ఒక్కపూట భోజనం చేస్తూ కఠినమైన నియమాలతో కింద పడుకుంటూ దీక్ష చేస్తున్నాం, మేము ఈ సమయంలో మేము ఏ విధంగా మద్యం తాగుతామని చెప్పేసి మాకు బ్రీత్ అనలైజర్ టెస్టులు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు, ఇటువంటి తగదు, ఇది మమ్మల్ని అవమానించడం అవుతుంది, భక్తులు అవమానించడం అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా సిబ్బంది కానీ అధికారులు కానీ పట్టించుకోకుండా తప్పనిసరిగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాల్సిందని చెప్పేసి వాళ్ళకి చేసి పంపించడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతాయి. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ శ్రీధర్. ఎందుకు